లేని వైభవం, ఒక్క సంతకం చేస్తే 100 కోట్లు, కోరుకుంటే ప్రపంచంలోని సకల సుఖాలు ఆయన కాళ్ల దగ్గరుండేవి. పవన్ కళ్యాణ్ ఆ వైభోగాన్ని వదులుకున్నారు. ఎండనక వాననక ఆయనే ఒక అంతులేనంత అన్వేషణై ఆరోగ్యాన్ని, ఆస్తిని, కుటుంబంతో గడిపే తిరిగిరాని కాలాన్ని కూడా యజ్ఞంలా ధారపోశారు. కొత్త తరం ఒకటి ఉంది, నాలాగా ఆలోచించావు. నేను వాళ్ళని నమ్మొచ్చాను. నేను అన్నీ కోల్పోయాను, కానీ నన్ను నమ్మిన జనాన్ని మాత్రం వదులుకోలేను అని ఏదో సందర్భంలో ఆయన అన్నప్పుడు ఆ గొంతులో వినిపించిన జీర ఆయన పడిన వేదనకు సాక్ష్యం. అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాలంలో ఆయనొక యోగిలా నిలబడ్డారు. 100 పుస్తకాలను చదివి జ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. ఆయన ఆలోచనలు ఎన్నికల మేనిఫెస్టోలు కావు, అవి మానవత్వపు విలువ. భారతదేశంలో 100కి 100% కొట్టామంట జనసేన. ఆయన యువతకు ఆధునిక మహాభారతాన్ని అందిస్తూ నన్ను ప్రశ్నించండి, నన్ను నిలదీయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు. ఆయన తనను తాను శల్య పరీక్ష చేసుకుంటూ నిత్యం మదనపడే సామాజిక మహాతాత్వికుడు. ఆయన వరదల్లో మునిగిన ప్రజలను చూసి చెలించిపోయారు. కేవలం విరాళమిచ్చి చేతులు దులుపుకోలేదు. ఆ సహాయం నేరుగా ఆకలితో ఉన్నవాడి కంచంలోకి చేరాలి అని తపన పడ్డారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా 400 పంచాయతీలకు డబ్బు పంపించారు. అది ఆర్థిక సహాయం కాదు, నేనున్నాను అని బాధితుల భుజం మీద చెయ్యి వేసిన భరోసా. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక ఉద్వేగం. కోట్లు సంపాదించే శక్తున్న, జనం కోసం రోడ్డు మీద నిలబడ్డ త్యాగధనుడు. అధికారం చేతికొచ్చిన సామాన్యుడిలా ఆలోచించే మానవతావాది. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. ఆయన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, కొన్ని ఓటములు. ఆయన గెలిచింది ఎన్నికల్లోనా? కాదు కాదు, లక్షలాది ప్రజల గుండెల్లో. పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకు ఇష్టమని కాదండి, ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ ఇష్టపడకుండా ఉండరు. ఆయన అంటే మాకు ఇష్టం అండి. ఆయన మాకు దేవుడు, ఆయన మాకు ఇంకా మా కోసం. ఆయన మంచి వజ్రం లాంటి ఆయన. వజ్రం అంటే ఎట్టి పరిస్థితుల్లో కట్ అవ్వదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను చాలా స్ట్రాంగ్ పర్సన్, డెడికేటెడ్ పర్సన్. ఇన్ని మాటలు ఎందుకు? ఆయన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో నానా రకాల ఎమోషన్లలో ఒకే తీవ్రత, ఒకే గాఢత, ఒకే ఇంటెన్సిటీ. మార్పు వచ్చే వరకు నా ప్రయాణం అట్లాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువునొకటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. భోగి, త్యాగి, యోగి. పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లాగున్నారు ఇక్కడ. ఇదే మార్పుకి సంకేతం. పవన్ కళ్యాణ్ మాటలన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. ఆయన విసుగురాదు. మన వేదనను మనమే వింటున్నట్టుంటుంది, మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టుంటుంది, మన చుట్టూ ఉన్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టుంటుంది. ప్రజల సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను అనుభూతి చెంది ఆవేశాలతో, ఉద్రేకాలతో వాటిని హృదయం నుంచి ప్రతిబింబింప చేయడం వల్లే పవన్ కళ్యాణ్ పవర్ కళ్యాణ్ అయ్యారు. నాయకులందరిలో విశిష్టంగా నిలుస్తున్నారు. జనంలో ఆక్రోశాలు, ఆవేదన, ఉద్వేగం. Quiet please. Quiet please. అధికార
డెకోరం ఆఫ్ ది హౌస్. మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నేటి ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక పైన పెద్దలందరినీ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నా. దయచేసి ప్లీజ్ అందరూ వైద్యులు సభా మర్యాద ప్లీజ్. రామ్కోసా ప్రెసిడెంట్ శ్రీ ఎంవి ఆనంద్ గారిని, మన ముఖ్య అతిథిని, ఇక్కడ ఆహూతులందరినీ ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ కూర్చొని ఒక్క 1 minute.